హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి వందనములు, మీకందరికి వందనములు. ఉదయకాల దేవుని వాగ్దానం 119వ కీర్తన 50వ వచనం ధ్యానించుకుందాం. నీ వాక్యము నన్ను బ్రతికించియున్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. వాక్యంలో చూస్తున్నట్లుగా మనకు వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. మనము కష్టంలో బాధల్లో కృంగిపోతూ ఉన్నప్పుడు, అనారోగ్యము చేత మనము కృంగిపోతూ ఉన్నప్పుడు, అవమానాల చేత కృంగిపోతూ ఉన్నప్పుడు, మనము సమస్యల చేత మనము కృంగిపోతూ ఏడుస్తూ కుమిలిపోతూ ఉన్నప్పుడు, నిందల చేత మనము అవమానాల చేత నలిగిపోతూ ఉన్నప్పుడు, కూలిపోయిన స్థితిలో ఓడిపోయిన స్థితిలో మనం కృంగి ఉన్నప్పుడు మన వాక్యము బ్రతికిస్తుంది. ఏ మనుషులు మనల్ని ఆదరించరు, ఓదార్చరు, కానీ ఏ మనుషులు ఆదరించినది తాత్కాలికమే, కానీ ప్రతి మనిషికి వాక్యము అనేది బ్రతికిస్తుంది. ప్రతి మనిషికి వాక్యము నెమ్మదినిస్తుంది. కాబట్టి మనము చెప్పుకోలేని సమస్యల చేత కృంగిపోతున్న మనము ప్రతిరోజు వాక్యము చదివి, వాక్యము ధ్యానించి, వాక్యం హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు మనకు వచ్చే కష్టాలైనా, బాధలైనా, ఇబ్బందులైనా, సమస్యలైనా, అనారోగ్యములైన, అవమానములైనా, అది ఏదైనప్పటికీ వాక్యము ద్వారా మనం జయించగలుగుతాము. ఆ వాక్యం హృదయంలో ఉన్నప్పుడు మనం కూలిపోకుండా, త్రొటిల్లకుండా, పడిపోకుండా వాక్యం హృదయంలో ఉన్నప్పుడు వాక్యం ద్వారా మనం ధైర్యం తెచ్చుకొని బ్రతికించగలుగుతాము. వాక్యం ద్వారా మనకు నెమ్మది కలుగుతుంది. ఏ ఒక్కరు మనల్ని ఆదరించరు, కానీ ఏ ఒక్కరు మనల్ని ఓదార్చరు, కానీ బలపరచరు, కానీ నిరుత్సాహపరిచే వాళ్ళే మనకు చాలా మంది ఎదురవుతూ ఉంటారు. మనకు సమస్యలకు ఇంకా నిరుత్సాహపరిచే వాళ్ళే మాటలే మనకు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. మనలను అవమానపరిచే వారే మనకు ఎదురవుతూ ఉంటారు. మనము అలాంటి సమస్యలలో మనం కృంగిపోకుండా, మనము దేవుని వాక్యము చేత మనము చదివి ధ్యానించినప్పుడు, హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు, మరణ పడకల్లో ఉన్నప్పటికీ కూడా వాక్యం మనం బ్రతికిస్తుంది. ఎందుకంటే వాక్యము అనగా దేవుడు, దేవుడు అనగా వాక్యము. వాక్యములో మనకు జీవ జలధారలు మనకు ఊరును అని వాక్యంలో చూస్తూ ఉన్నాం. వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. మనిషి రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నుండి నోట వచ్చు మాట వలన ప్రతి మనిషి జీవించునని వాక్యంలో చూస్తున్నాం. దేవుడి వాగ్దానం నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, నీ వాక్యం బ్రతికించేది, నీ వాక్యముకు నెమ్మదినిచ్చేది తండ్రి. నాయన, నీ వాక్యము చదివి ధ్యానించే కృపను మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.